హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మన సినిమాలో విఎఫ్ఎక్స్ వాడకం చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయిపోయింది అంటే సినిమా బడ్జెట్లో యాక్టర్స్ రెమ్యూనరేషన్స్, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ కన్నా విఎఫ్ఎక్స్ బడ్జెట్ అనేది దానికన్నా ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో. దానివల్లే మనకి బాహుబలి, కల్కి లాంటి అద్భుతాలు కూడా వచ్చాయి. ఆదిపురుష్ లాంటి ఆణిముత్యాలు కూడా ఈ విఎఫ్ఎక్స్ వల్లే వచ్చాయి. అసలు తెలుగు సినిమాలో సీజీలు విఎఫ్ఎక్స్ లేని రోజుల్లోనే మనకి మాయాబజార్ లాంటి విజువల్ వండర్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ సీజీ అనేది సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనకి దేవుడు ఎలా ఉంటాడు అని చూపించారు, రాక్షసుడి బలం ఎలా ఉంటుందో అది కూడా చూపించారు, అండ్ తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేసి కూడా మనకు చూపించారు. బట్ రాను రాను ఈ విఎఫ్ఎక్స్ వాడకం ఎలా మారిపోయింది అంటే భవనాలు, జంతువుల నుంచి మనుషుల దాకా వచ్చేసింది. ఎస్, మనుషుల మీద కూడా ఈ రోజుల్లో మన వాళ్ళైతే విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. మనుషుల మీద అంటే మోసగాళ్ళు కన్నప్ప సినిమాల్లో ఇంకా ఇతర సినిమాల్లో చేసినట్టు క్రౌడ్ డూప్లికేషన్లు కాదు, మొహాల మీద విఎఫ్ఎక్స్ చేస్తున్నారు. అంటే ఈ మొహాల మీద విఎఫ్ఎక్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒకటి ఆల్రెడీ ఉన్న ఫేస్ని విఎఫ్ఎక్స్ యూజ్ చేసి కొంచెం మేకప్ చేస్తారు. రెండవది వేరే పర్సన్కి మన మొహం తీసుకొచ్చి అతికిస్తారు. అండ్ మూడవది డీఏజింగ్. ఈ 3 కేటగిరీస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీనికంటే ముందు అరౌండ్ 2007లో అనుకుంటా యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని అయితే మనకి ఒక సాంగ్లో తీసుకొస్తారు. ఆ రోజుల్లో మన దగ్గర విఎఫ్ఎక్స్కి ఇంత బడ్జెట్లు, ఇంత టెక్నాలజీ అయితే లేదు. కానీ ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు రావడం, ఆ ఎపిసోడ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సమ్వాట్ న్యాచురల్గా అనిపిస్తుంది. బట్ ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్, ఏఐ ఇంత టెక్నాలజీ పెట్టుకొని కూడా మనం చాలా మీడియోకర్ ప్రోడక్ట్స్ అయితే చూస్తున్నాం. మొహాల మీద విఎఫ్ఎక్స్ చేసినా కూడా కొన్ని బెస్ట్ అవుట్పుట్స్ అయితే వస్తాయి. ఎలా అంటే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది సమ్వాట్ రియలిస్టిక్ అనిపించాలి, లేదా ఆ విఎఫ్ఎక్స్ అక్కడ నెసెసరీ అని మనకు అనిపించాలి. దీనిలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కల్కి సినిమాలో అశ్వత్థామకి యంగ్ ఏజ్లో ఉన్నది చూపించడానికి డీఏజింగ్ అయితే వాడారు. मुझे मारने आए हो तो मार दो कृष्ण. అక్కడక్కడ కొన్ని గ్లిచెస్ చూపించిన చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. వన్ మోర్ థింగ్, యాస్కిన్ని చూపించేటప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది తన బాడీ మీద, తన ఫేస్ మీద విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది అని. కానీ మనకి చూడడానికి యాస్కిన్ చాలా క్రూయల్గా అనిపిస్తాడు. అండ్ నిజంగా తను యాస్కిన్నే, కమల్ హాసన్ కాదు అని మనకి అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ యంగ్ ఏజ్, ఆ లుక్ కూడా డీఏజింగ్ వల్లే వచ్చింది, కానీ చూడటానికి న్యాచురల్గా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన తగ్ లైఫ్లో కమల్ హాసన్ గారి యంగ్ ఏజ్ లుక్ కూడా చాలా బెటర్గా ఉంది. అసలు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ లేకముందే సూర్య గారి ఘటికుడు అనే సినిమాలో సూర్య గారి యంగ్ లుక్ అయితే మనం చూస్తాం. ఆ టైంలోనే అంత బెటర్ అవుట్పుట్ ఇచ్చారు. మరి సేమ్ అలాగే ట్రై చేసిన గోట్ ఎందుకు ఫెయిల్ అయింది? అసలు ఆ గోట్ సినిమాలో యంగ్ తలపతి అయితే హైదరాబాద్ మోడల్ సూపర్ మోడల్ లాగా కనిపిస్తాడు తప్ప ఎక్కడ తలపతి లాగైతే కనిపించడు. అండ్ ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా ఆడ్గా ఉంటుంది. అండ్ అవే కాదు, ఇంకా వర్స్ట్ విఎఫ్ఎక్స్ పార్ట్స్ కూడా మన సినిమాల్లో ఉన్నాయి. లైక్ డీఏజింగ్ ఆఫ్ చిరంజీవి గారు ఇన్ ఆచార్య, ఆదిపురుష్లో ప్రభాస్ గారిని అయితే అసలు మనం మాట్లాడుకోకూడదు. అసలు బాడీ నుంచి ఫేస్ దాకా ఎంత వర్స్ట్ విఎఫ్ఎక్స్ చేశారు అనేది ఆ మూవీ రిజల్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా అది రామాయణం అని చెప్పడానికి నేను సిగ్గుపడతాను. అంత వర్స్ట్గా తీశారు ఆ సినిమాని. అండ్ ఆ సినిమా బడ్జెట్ 600 కోట్లు ఎటు వెళ్ళిపోయినాయి ఓ మావకే తెలియాలి. అండ్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తే ఫేస్ మీద, బాడీ మీద చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ అది మనకి క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ సినిమాలు చూస్తుంటే. అండ్ మన రీసెంట్ ఎంట్రీ హరిహర వీరమల్లు, ఆ సినిమా విఎఫ్ఎక్స్ గురించి సోషల్ మీడియాలో ఎంత బ్యాక్లాష్ జరుగుతుందో మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే చాలా వరకు విఎఫ్ఎక్స్ సీన్స్ని బెటర్ చేసి మళ్ళీ సినిమాలో రిలీజ్ చేశారు అని టాక్ అయితే నడుస్తుంది. బట్ ఈ జాగ్రత్త ఏదో ముందు నుంచి ఉండుంటే సినిమా రిజల్ట్ వేరేలాగా ఉండేదేమో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎన్టీఆర్ గారు ఇన్ వార్ 2 మనకి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఉన్నది ఎన్టీఆరే కానీ ఫేస్ మాత్రం చాలా ఆడ్గా ఉంది అని. ఇప్పుడు ఈ సినిమాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఫ్యాన్స్ నన్ను ఖచ్చితంగా చేసుకుంటారు. బట్ నిజం చెప్పాలి అంటే
వార్ 2 ట్రైలర్లో ఎన్టీఆర్ గారి లుక్ చాలా ఆడ్గా ఉంది. అండ్ మన వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు కదా ఎన్టీఆర్ గారి ట్రాన్స్ఫర్మేషన్ లుక్ అని చెప్పి సూట్లో ఉన్నది. మీరు ఆ షాట్ని టీజర్ అండ్ ట్రైలర్ రెండిట్లో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ గారి ఫేస్ రెండిట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫేస్ మీద అయితే విఎఫ్ఎక్స్ జరిగింది. ఎందుకు? న్యాచురల్గా తీయచ్చు కదా, ఆర్టిఫిషియల్గా మా హీరోల్ని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? మీరు క్లియర్గా గమనిస్తే ఈ విఎఫ్ఎక్స్ వల్ల ఎన్టీఆర్ గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. అక్కడక్కడ ఎన్టీఆర్ గారు ఎంత మంచి యాక్టర్, ఈ విఎఫ్ఎక్స్ వల్ల అదంతా పోతుంది. సినిమా స్పాన్ చాలా పెరిగిపోయింది. బాహుబలి వల్ల మన సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఇలాంటి వాటి మీద ఇంత నెగ్లిజెన్స్ ఏంటి బ్రో? ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారి డిఏజింగ్కి చాలా ట్రోల్స్ అయితే వచ్చినాయి. దానివల్లే కల్కి సినిమాలో మనకి డిఏజింగ్ అనేది చాలా బెటర్ ప్రోడక్ట్ వచ్చింది మనకి. అండ్ ఆదిపురుష్ చూసిన తర్వాత ఇండియా మొత్తం ఇంక్లూడింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆ సినిమా సీజీ గురించి చాలా దారుణంగా అయితే మాట్లాడారు. దానివల్ల ఇప్పుడు వస్తున్న రామాయణంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా వీటి గురించి అయితే మనం క్వశ్చన్ చేయకపోతే మనకి ఇలాంటి మీడియోకర్ ప్రోడక్ట్సే వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా హరిహర వీరమల్లు వార్ 2 గురించి ఫ్యాన్స్ కొంతమంది అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు. మీరు డిఫెండ్ చేసుకోవద్దు బ్రో. మీరు అడిగితేనే మంచి సినిమా వస్తుంది. మీరు అడిగితేనే మీ హీరో అందంగా కనిపిస్తారు స్క్రీన్ మీద. మీరే అడగాలి. వాళ్ళకి తెలియదు కదా, మనం అడిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ గ్రే ఏరియా ఉంది, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని. విశ్వంబర టీజర్కి చాలా బ్యాక్లాష్ వచ్చింది గ్రాఫిక్స్ మీద. ఆ బ్యాక్లాష్ రావడం వల్లే వాళ్ళు గ్రాఫిక్స్ మీద రీవర్క్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. దాని అవుట్పుట్ ఎలా అయినా ఉండనివ్వండి, బట్ జనాలు ఇలా అనుకుంటున్నారు, జనాల నుంచి ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నది వాళ్ళ దాకా వెళ్తేనే వాళ్ళు కొన్ని చర్యలు అయితే తీసుకోగలరు. అసలు 2004లో రిలీజ్ అయిన అంజి సినిమాలో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? నేను కొన్ని ఫారినర్స్ రియాక్షన్ వీడియోలు చూశాను. వాళ్ళు ఈ సినిమా 2004లో రిలీజ్ అయిందంటే అస్సలు నమ్మలేకపోయారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యేలా ఉంటాయి ఆ విఎఫ్ఎక్స్. ఎంత హాలీవుడ్ వాళ్ళు వర్క్ చేసినా విజన్ అనేది మన వాళ్ళదే. కన్విక్షన్ ఉండాలి. తీసే వాళ్ళ కన్విక్షన్ని బట్టే ప్రోడక్ట్ అయితే ఉంటుంది. కొన్ని సినిమాలకైతే అవసరం లేకపోయినా విఎఫ్ఎక్స్ వాడేస్తున్నారు. దానికి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుషే. రాముడు సీతకి పువ్వు అందిస్తే ఆ పువ్వుని కూడా విఎఫ్ఎక్స్లో చేశారు. సారీ రాఘవుడు జానకి పువ్వు ఇస్తాడు, ఆ పువ్వుని కూడా విఎఫ్ఎక్స్ చేస్తారు. మళ్ళీ దీన్ని రామాయణం అంటే హనుమంతుడు కోపడతాడు. కీప్ వన్ సీట్ ఫర్ అవర్ హనుమాన్జీ. He will come to see Ramayana. ఇంకా రాను రాను సినిమాల్లో విఎఫ్ఎక్స్ అనేది చాలా ఎక్కువగానే వాడతారు, తక్కువగా అయితే వాడరు. అలాంటిది మనకి ఇలాంటి మీడియోకర్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ బ్రో. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాను అంటే ఒక్కొక్క సినిమాకి టికెట్ హైక్స్ మనం పే చేసి ఆ సినిమాకి వెళ్తున్నాం. ప్రీమియర్కి 600 నుంచి 700 దాకా పెడుతున్నారు టికెట్లు. ఫస్ట్ 10 రోజులు మినిమం 300 రూపాయలు ఉంటుంది మల్టీప్లెక్స్ అయితే. సింగిల్ స్క్రీన్స్ అయితే 250 పైనే ఉంటుంది టికెట్. అంత డబ్బులు పెట్టి మనం వెళ్తున్నప్పుడు ఇలాంటి వర్స్ట్ విఎఫ్ఎక్స్ మీడియోకర్ కంటెంట్ని మనం చూడాలి అంటే ఏ ఆడియన్స్కైనా ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది? సినిమాకి జనాలు రావట్లేదు, అందరూ ఓటీటీల్లోకి బాగా అలవాటు పడిపోయారు అంటే ఎందుకు? ఇలాంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి కాబట్టే జనాలు సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అండ్ సినిమా రేట్లు కూడా దీనికి ఒక కారణం. వీటి మీద ఒక సరైన రెగ్యులేషన్ వస్తే కానీ ఇది సార్ట్ అవుట్ అవ్వదు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నేను అడిగిన దాన్ని తప్పుగా తీసుకోవద్దు. నేను ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పాను తప్ప ఈ యాక్టర్ని మాత్రమే పాయింట్అవుట్ చేయాలి అని నేను అనుకోవట్లేదు. నేను అందరి సినిమాలు చూస్తాను, బాగుంటే బాగుందని చెప్తాను, బాగోకపోతే బాగాలేదని చెప్తాను. మీలో కొంతమంది పక్షపాతం చూపిస్తున్నాను అని అనుకుంటారు కాబట్టే నా ఫేవరెట్ హీరో ప్రభాస్ తీసిన సినిమా గురించి కూడా నేను చాలా దారుణంగానే మాట్లాడాను వీడియోలో. దట్స్ ఇట్ గాయ్స్, నో హేట్ టువర్డ్స్ ఎనీవన్. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పానంతే. మీకేమనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. క్రిటిసిజం అయినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఇది నువ్వు తప్పు చెప్పావురా, దీన్ని రైట్ చేసుకో, ఆర్ ఎల్స్ దీన్ని నువ్వు మిస్ చేసావు, ఈ పాయింట్ నువ్వు తప్పు చెప్పావు, ఇలాంటి ఏ క్రిటిసిజం అయినా
నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఇప్పటిదాకా చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి. వాల్యుబుల్ అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సినిమాల మీద నేను ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.